వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. క్యాన్సర్ చికిత్సకు కొత్త ట్యాబ్లెట్లను కనుగొన్న శాస్త్రవేత్తలు. టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్సకు అలాగే క్యాన్సర్ తిరిగి రాకుండా నివారించే క్రోమాటిన్ పార్టికల్ న్యూట్రలైజేషన్ టాబ్లెట్ ను అభివృద్ధి చేశారు. ఈ టాబ్లెట్ రెస్వెరాట్రాల్, రాగి కలయికతో తయారు చేయబడింది. దీనిని ప్రో ఆక్సిడెంట్ టాబ్లెట్ అని పిలుస్తారు. పరిశోధనలో ఈ టాబ్లెట్ క్రోమాటిన్ కణాలను తటస్థీకరించడంలో విజయవంతమైనది. అయితే ఈ పరిశోధన వివరాల్లోకి వెళ్తే శాస్త్రవేత్తలు మానవ క్యాన్సర్ కణాలను ఎలుకలలోకి ఇంజెక్ట్ చేశారు. అయితే దీని వలన ఎలుకలలో కణితులు అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీలతో చికిత్స అందించారు. పరిశోధన సమయంలో క్యాన్సర్ కణాలు నాశనమైనప్పుడు అవి క్రోమాటిన్ కణాలు అని పిలువబడే చిన్న ముక్కలుగా విరిగిపోతాయని కనుగొనబడింది. ఈ కణాలు రక్త ప్రవాహం ద్వారా శరీరంలోకి ఇతర భాగాలకు చేరుకుని ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశించి వాటిని క్యాన్సర్ కణాలుగా మారుస్తాయి. ఈ కారణంగా క్యాన్సర్ చికిత్స తర్వాత కూడా వ్యాధి తిరిగి రావచ్చు. అయితే ఈ దుష్ప్రభావాలు తగ్గింపు చేయడానికి ఈ టాబ్లెట్ క్యాన్సర్ చికిత్స సమయంలో సంభవించే దుష్ప్రభావాలను 50% వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం ఈ టాబ్లెట్ క్యాన్సర్ పునరావృత అవకాశాలను దాదాపు 30% తగ్గిస్తుంది. అయితే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సకు లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ టాబ్లెట్ కేవలం 100 రూపాయలకే లభిస్తుంది. కాబట్టి ఆర్థికంగా బలహీన వర్గాల వారు కూడా దీని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అయితే ప్రతి 10 మంది క్యాన్సర్ రోగులలో దాదాపు 5 మంది మరణిస్తున్నారు. చికిత్స తర్వాత కూడా వ్యాధి తిరిగి రాదని ఎటువంటి హామీ లేదు. భారతదేశంలో క్యాన్సర్ కేసులు ఆందోళనకరమైనటువంటి రేటుతో పెరుగుతున్నాయి. ప్రపంచంలో క్యాన్సర్ రోగుల సంఖ్యలో భారతదేశం అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉందని చెప్పొచ్చు. FSSAI ఆమోదం కోసం వేచి ఉంది. అయితే ఈ టాబ్లెట్ మార్కెట్లో అందుబాటులోకి రాకముందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుండి అనుమతి పొందడం తప్పనిసరి. ఈ ఆమోదం జూన్, జూలై నాటికి లభించే అవకాశం ఉంది. ఆమోదం పొందిన తర్వాత ఈ టాబ్లెట్ క్యాన్సర్ చికిత్సను మెరుగ్గా మరియు మరింత ప్రభావవంతంగా మార్చడంలో ఒక ప్రధాన అడుగుగా నిరూపించబడుతుందని గర్వంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.